హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒంగోలు మైసూర్ పాక్ అంటారు కదండి, దాన్ని తయారు చేసే విధానం గురించి మీకు తయారు చేసే విధానం అలాగే దానికి కావలసిన పదార్థాలు చెప్తూ తయారు చేసి మీకు చూపిస్తాను. మనం మొదట చక్కగా ఇలా శనగపిండి ఒక కప్పు తీసుకుని, అలాగే శనగపిండి ఒక కప్పు తీసుకుంటే పంచదార 2 కప్పులు తీసుకోవాలి. అలాగే మనం నూనె నెయ్యి కలిపి, నూనె 1.5 కప్పు అయితే నెయ్యి అరకప్పు వేసి చక్కగా ఇలాగా సన్నటి సెగ మీద మరిగించుకుంటూ ఉండాలి. అలాగే మనం పంచదారని మూకుట్లో వేసుకుని ఒక్క అర గ్లాసు వాటర్ మునగార పోసుకుని, ఎక్కువగా పోసుకోకూడదండి, మునిగినట్టుగా ఒక చిన్న అర గ్లాసు పోసుకుని చూసుకుని అప్పుడు కదుపుతూ ఇలా పాకం రానిచ్చుకోవాలి. ఇలా పాకం రానిచ్చుకున్నాక మనం కరిగి ఒక చక్కగా పొంగులు వస్తున్నప్పుడు మనం దీంట్లో శనగపిండి చేర్చుకోవాలి. ఈ శనగపిండి చేర్చుకుని చక్కగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అలా ఒక్క 2 నిమిషాలు ఉండలు కట్టినట్టు అయినా కూడా దాన్ని ఆ ఉండలు లేకుండా కలుపుతూ ఇలా చక్కగా ఈ విధంగా తయారవుతుంది. ఇలా తయారవుతున్నప్పుడు పక్కనే మనం నూనె నెయ్యి పెట్టుకున్నాం కదండి సిమ్లో, అలాగా కాగుతున్న నూనెని దీంట్లో చేర్చుకుంటూ, అది అయిపోయే వరకు చేర్చుకుంటూ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఎంత బాగా కలుపుతూ ఉంటే మైసూర్పాకు అంత బాగా వస్తుందండి. అలాగా నెమ్మదిగా కలుపుతూనే ఉంటే మనకి మూకుడి నుంచి వేరైనట్టుగా గట్టిపడుతుంది. అలాగే మంచి సువాసన వస్తుంది, మైసూర్పాకు వాసన. అలా వచ్చినప్పుడే దీన్ని మనం పళ్ళెంలోకి చేర్చుకోవాలి. అలా గుమగుమలాడుతూ మైసూర్పాకు వాసన ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు మనం మూకుడి నుంచి వేరయ్యే వరకు ఇలా నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా మనం కలుపుతూ ఉండగా పక్కనే ఉన్న మూకుట్లో నూనె నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదండి, అది సన్నటి సెగ మీద కాగుతూ ఉన్నప్పుడే నెమ్మదిగా ఒక్కో గరిట ఇలా చేర్చుకుంటూ ఉండాలి. ఇలా చేర్చుకుంటూ ఉండి కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి పైకి తేరుకున్నట్టు వస్తుంది. అలా తేరుకున్నట్టు వచ్చినా కూడా అలా కలుపుతూనే ఉంటే మనకి మూకుడి నుంచి వేరవుతుంది. ఇది పాకం మనం పంచదార పెట్టుకున్నాక పాకాన్ని పంచదార కరిగే వరకు ఉంచి కొద్దిగా అసలు లైట్ పాకం అంటారండి, అలా పాకం వస్తేనే ఈ మైసూర్పాకు మెత్తటి ఎలా ఉంటుందంటే వెన్నపూసలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుందండి ఈ మైసూర్పాకు. ఒంగోలు మైసూర్పాకు అంటారు దీన్ని. మా మావయ్య గారికి మైసూర్పాకు అంటే అంత ఇష్టమోనండి. ఎవరు ఒంగోలు వెళ్ళినా చీరాలు వెళ్ళినా చక్కగా తెప్పించేవారు. కానీ తర్వాత నాకు తయారు చేయడం వచ్చిందని చెప్పాక నేను తరచుగా మా అత్తగారింట్లో ఎప్పుడూ ఈ మైసూర్పాకు చేస్తూ ఉండేదాన్నండి. చూడండి, చక్కగా మనం పళ్ళెంలో పోసుకుని ఆరనిచ్చుకుంటే ఇలా ఎంతో రుచికరమైన మైసూర్పాకు మనకి రెడీ అవుతుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం పాకం పట్టుకోవడం, పంచదార వేసి మరిగేంతవరకు ఉంచి ఎన్నో పొంగులు రానివ్వకూడదండి. కొద్దిగా పొంగులు వచ్చే వరకు చూసి వెంటనే శనగపిండి వేసేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాక అది ఉండలు లేకుండా చక్కగా మనం గెరిటితోటైనా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక నెమ్మదిగా పక్కన కాగుతున్న నూనె నెయ్యి కలిపిన మిశ్రమాన్ని దీంట్లో పోస్తూ అలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే మనకి మూకుడి నుంచి వేరయ్యే టైంలో గట్టిపడినట్టు అవుతుంది. మైసూర్పాకు వాసన చాలా గుమగుమలాడుతూ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు దీన్ని మనం పళ్ళెంలో పోసుకుని ఆరే వరకు ఉంచుకుంటే చక్కగా ఇలాగా ఒంగోలు మైసూర్పాకు అన్నాను కదండి, మెత్తటి మైసూర్పాకు మనకి రెడీ అవుతుంది. చూడండి, చూడడానికే బాగుండడం కాదండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది.
ఇలాంటి మైసూర్పాకు మీరు కూడా తయారు చేసుకుని నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే పోస్ట్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సూపర్.